ఇక్కడ ఎవరిదో 100 పడిపోయిందే. 100 నోటు నాదే. ఇది 100 నోటు కాదండి, 2 50లు. తెలుసులేవా, కింద పడి ముక్కలే 2 50లు అయింది. పుట్టిందా? ఈ రోజు పుట్టలేదా? లేదు. చిచి, వెదవ జీతం చచ్చే వరకు నీకు పుట్టదు. బ్యాంక్ వచ్చిన అమ్మాయిల్ని అల్లరి పెడతా. కొట్టకాయ బాబు, ఆ అమ్మాయి ఈయన పెళ్ళామా? అవునాయే బాబు. ఆ మేనకోళ్ళని ఈ మేనమాకు ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ప్రేమ పుట్టేదాకా ఫస్ట్ నైట్ లేదని ఈయన డిసైడ్ చేశాడు. ప్రేమ పుట్టిందా అని ఆవిడ, పుట్టలేదని ఈయన. 5 ఏళ్ల నుంచి మాకు ఈ రొటీన్ సీన్ మామూలు అయిపోయింది అనుకో. అనవసరంగా ఆంజనేయులు అపార్థం చేసుకోకు. భలేవాడివా బాబు, నీకు పుట్టేలోపు వేరే వాళ్ళకి పుడితే ఏంటి పరిస్థితి? ఇది నిజమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతికి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను. కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బానే పనిచేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 year. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమీ లేకపోతే అలా డల్గా ఎందుకుంటావు? ఈ రోజు మా నాన్నగారు పోయిన రోజు. అంటే ఎలా పోయారు? కాలు జారి కింద పడిపోయారు. ఆ కాలు జారి కింద పడితే చచ్చిపోతారేంట? కాలు జారింది కొండ మీద, పడింది నేల మీద. అయ్యో పాపం, ఎంత అన్యాయం జరిగిందయ్యా. పిండం ఎలాగూ పెట్టలేదు. 10 మందికి అన్నదానం చేయాలనుకోవడం తప్ప సార్? తప్పేలా అవుతుంది, పుణ్యం కూడా వస్తుంది దాంతో. ఏడోక ఏంటి? ఆ పుణ్యం చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేదు. ఊరుకోవా, భలేవాడు. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకో. నా తరపున కూడా ఒక 100 ఇచ్చాను, తర్వాత తీసుకుందరు గాని. బేవర్స్ వచ్చింది, బేవర్స్ కానీ పోయింది. మీ అందరికి చాలా థ్యాంక్స్. చూడు, ఈ డబ్బా మీ దగ్గర ఉంది సార్, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. తృప్తిగా అరే, ఇదిగా నెలవడ్డీ. మళ్ళీ నెలవడ్డీకి తప్ప మధ్యలో కనపడ్డావా తొక్క తీస్తా. ఇదిగా సర్లే. Is the manager there? Yeah. He comes. Room there. You both sit. You take any drinks? Yeah. Can we get scotch? Scotch? You చవట్స్. సారా ప్యాకెట్స్ చాలా ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ. ఒక ప్యాకెట్ తీసి చింపేవనుకో బుర్ర ర్యాకెట్ లాగా తిరుగుద్ది. Hey, what you say? Please come. నువ్వు come there. నువ్వు గోరా. డిస్టెన్స్. ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలాగింది. అంకుల్, మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించేయి. వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్, మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ. నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్, మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ
గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా, అందుకే బ్యాంకుకి రాకుండా భోజనానికి వచ్చాను సార్. నాకు ఇంకో 3 రోజులు లీవు. మళ్ళీ తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా పాడైపోయింది. పొమ్మని అర్జెంటుగా ఎక్కడ వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం నాన్నగారు. మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్ లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు, స్వీట్లు, లైట్లు, లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏమండి ఫోన్ వచ్చింది. వస్తున్నా. రండి సార్, కూర్చోండి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళో బంగారం. పుట్టిందా లేదు. పుట్టిందో లేదా? పుట్టలేదు. పుట్టిందా లేదు. పుట్టిందా లేదా? పుట్టలేదు. ఇంకెప్పుడు పుడుతుందిరా ప్రేమ? ఏమైందమ్మా, ఏమైంది? పెళ్ళి 5 సంవత్సరాలైంది. ఇంకెప్పుడు వీడికి నా మీద ప్రేమ పుట్టేది? ఎప్పుడు వాడి ఒంట్లో వేడి పుట్టేది? చిచి, పెళ్ళై పిల్లలు పుట్టని వారు ఉంటారు, కానీ పెళ్ళై శోభనం జరగని వారు ఉంటారా? అలాంటి వీడితో కాపురం చేయడం నాకు అనవసరం. వద్దు, వీడి వద్దు, వీడి కట్టిన తాళి వద్దు. ఆహా, ఏమందం. లెఫ్ట్ నుంచి ఊర్మిళ, రైట్ నుంచి షర్మిల, బ్యాక్ నుంచి బిపాస, టోటల్ గా షకీలా. నా పెళ్ళం అదిరింది, నా పెళ్ళం అందం అదిరింది, నా పెళ్ళం మీద నాకు ప్రేమ పుట్టింది. ఈ రోజే మన ఫస్ట్ నైట్. ప్రేమ పుట్టడం కాదు, ఈ క్షణం నుంచి ప్రేమ పుట్టింది. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ప్రేమ గుడ్డిదని అర్థమైంది. ప్రేమ గుడ్డిదే కాదురా, పిచ్చిది కూడా. ఇన్నాళ్ళకి మ్యాటర్ సెటిల్ అయింది. ఇంద్రం చంద్రన్ గారు కూడా ప్రేమ గుడ్డిదని ఎత్తాడంటే కొంపదీసీడు. అమ్మో, మనకెందుకు. అంజలి, ఇది నోట్ చేసుకోమా. హలో, జస్ట్ ఎ మినిట్. అంజలి, నీకు ఫోన్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. అప్పా, ఈడో తుమ్ములు మాస్టారు. గుడ్ మార్నింగ్ చెప్పినా అలర్జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను. నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రా అని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. ఫారిన్ డెలిగేట్సా? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనందా సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చంద్రన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశావు. అయిపోయారు. ఏ చంటి, బంటి, అందరు రండి. రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో ఎక్స్క్యూజ్ మీ అండి. ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి సార్. అది కాదు, నేను. నువ్వు వాళ్ళకంటే ఎక్కువ నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? సార్. ఆనంద్ వచ్చాడా? సార్. ఎవరి ఆనంద్? మిస్టర్ ఆనంద్, ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్ అప్పుడు? జోకులొద్దు. ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ ఎంత పంచర్లు అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్. ప్లీజ్ కమ్. Thank you. Thank you very sir. much. Thank you. Okay, bye. Okay, bye. థ్యాంక్స్ అయ్యా ఆనంద్.
పెట్రోల్ లేకుండా బంకు, ఆనంద్ లేకుండా ఈ బ్యాంకు నడవని ఇంకోసారి నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా, లోన్ కోసం వచ్చావా? నో సార్, నేను జాయినింగ్ కోసం వచ్చాను. అంటే అంజలి? అవును సార్. న్యూ అపాయింట్మెంట్? ఎస్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రామ్మా, స్టాఫ్ కు పరిచయం చేస్తాను. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి అంజలి కొత్తగా మన బ్యాంకులో రిక్రూట్ అయింది. ఈ రోజు నుంచి మన బ్యాంక్ ఫ్యామిలీలో ఈ అమ్మాయి కూడా మెంబర్. మీరందరూ కోఆపరేట్ చేయాలి. అలాగే. కూర్చోమ్మా, ఇదే నీ సీట్. సార్. నమస్కారం మేనేజర్ గారు. వచ్చావా? వచ్చినట్టేనండి. అయ్యా, తిరుపతి ప్రసాదం సార్. తిరుపతి లడ్డన్నా నాటుకోడి గుడ్డన్నా నాకు చాలా ఇష్టం అయ్యా. ఓ 3 రోజులు లీవ్ కావాలి సార్. అదేమిటయ్యా, 4 రోజులు లీవ్ పెట్టి తిరుపతి ఇప్పుడేగా వస్తున్నావు? క్షేమంగా ఇంటికి చేరుకుంటే మళ్ళీ వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాను సార్. గుండు కొట్టించుకోవడానికి నీకు బొచ్చుండాలిగా. ఉన్నంతే కొట్టించుకుంటాను సార్. అంతేగాని లీవ్ మాత్రం కంటిన్యూ చేస్తానంటావు. మొక్కు కదా సార్. అవును, మొక్కు తర్వాతే ఉద్యోగం. టికెట్ టికెట్ బేగంపేట హాఫ్ టికెట్. హాఫ్ టికెటా? నీకు ఎన్ని ఏళ్ళరా? నాకు ఇప్పుడు 8 ఏళ్ళు. 10 ఏళ్ళు రావా నీకు? ఎందుకు రావు? బస్ దిగ్గానే వస్తాయి. ఏంటి సార్ ఎత్తుతున్నారు? టికెట్ పోయిందయ్యా. ఇప్పుడే కదా సార్ ఇచ్చాను, కింద ఎక్కడ పడి ఉంటుంది చూడండి. కనబడట్లేదు. సర్లే సార్, వదిలేసేయండి. చెకింగ్ వస్తే నేను చూసుకుంటాలే. అబ్బా, నా టెన్షన్ చెకింగ్ స్క్వాడ్ గురించి కాదు. ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద రాసి పెట్టి ఉన్నానయ్యా. ఎక్కడ దిగాలో కూడా మీకు తెలీదా? ఏమైందా, ఎందుకు ఏడుస్తున్నా? మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక కాదు సార్, గురకేమియా. గురకేమియా? అవును సార్, ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా? ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, పాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తులు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు అవుతాయి. మీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు, ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత నమస్కారం సార్. 500. అమ్మో, గురక పెరిగిపోయింది, గుడ్డ అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు, లేపుదామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురక కంట్రోల్ అవ్వాలంటే గోళీ చూడ పట్టమన్న డాక్టర్ సార్. మీరు కొంచెం విసురుతుంటారా? వెళ్ళి గోళీ చూడ పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. ప్రభువులు. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీస్లో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత. ఎవర్రా బంగారం నిద్రపాడు చేసిందే? పాడు చేసావా? మరి మీ మనవాడు ఏదో మీకు గుర్కేమి అన్నాడు. నాకు మనవాడేంటయా? నేను స్టిల్ బ్రహ్మచారి. మనమేదో మోసపోయామమ్మా. నిజమేనండి. రైట్.